ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు కొమరక్క. లేడీ గెటప్లతో అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి కొమరక్క పైన దాడి అందరినీ కూడా షాక్ గురి చేసిందని చెప్పుకోవాలి. ఇక అభిమానులం అని చెప్పేసి వాళ్ళు నమ్మించి మరీ కూడా కొమరక్క పైన అయితే 8 మంది అయితే దాడికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఇక కొమరక్క స్వగ్రామం అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం ఉడిత్యాలలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు కొమరక్క. లేడీ గెటప్తో అందరినీ ఆకట్టుకున్నటువంటి కొమరక్క పైన దాడి అందరినీ కూడా షాక్ గురి చేసింది. అభిమానులమని చెప్పేసి నమ్మించి కొమరక్క పైన 8 మంది దాడికి పాల్పడ్డారు. కొమరక్క స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది ఈ ఘటన. ఇక ప్రస్తుతం ఈ ఘటన అయితే తీవ్ర కలకలమే రేపుతుందని చెప్పుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మరి ఇదే అంశం పైన మా ప్రతినిధి, మా సీనియర్ జర్నలిస్టు వాలి శ్రీనివాస్ గారు అయితే లైన్లో ఉన్నారు. వాలి గారు, ఈ ఘటనకు అసలు కారణం ఏంటి? ఇది ఎలా మొదలైంది? ఈ ఘటనకు మూల కారణం కొమరక్క ఇంట్లో జరిగిన బంగారం చోరీ. గతంలో వీళ్ళ ఇంట్లో బంగారం చోరీ జరిగింది. ఈ కేసులో శ్రీనాథ్ పై అనుమానంతో గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అయితే తాను నేనే తీసుకున్నానని ఒప్పుకున్నాడు, తిరిగి ఇస్తానని కూడా చెప్పాడు. కానీ ఇవ్వకపోవడంతో ఈ వివాదం పెరిగింది. ఇటీవల కొమరక్క మళ్ళీ శ్రీనాథ్ని మందలించింది. ఆ యొక్క ప్రతీకారంతో ఈ దాడికి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. రాధా, అంటే ఇది ప్రతీకార దాడా, అంటే లేకపోతే అభిమానులం అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి అలా వెళ్ళడం ఏంటి? మరి ఇది ముందుగానే ప్లాన్ చేసుకున్న దాడి అంటారా? అవును, ఇది పూర్తిగా ముందు ప్రీ ప్లాన్డ్ అటాక్ లానే కనిపిస్తుంది. అభిమానులం అని చెప్పేసి నమ్మించి ఇంట్లో ప్రవేశించడం, తర్వాత ఒక్కసారిగా దాడి చేయడం చూస్తే ఇది స్పాంటేనియస్ కాదు. అంటే ముందుగానే స్కెచ్ వేసుకొని ప్లాన్ చేసినట్టుగా అయితే పోలీసులు కూడా భావిస్తున్నారు. రాధా, అంటే మరి ఈ దాడి పూర్తిగా అంటే అక్కడ ఎలా జరిగింది? బాధితుల పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మొదట ఫోటో దిగే నెపంతో దగ్గరయ్యారు. వెంటనే గొడవ మొదలైంది. ఒక రాయితో మరో వ్యక్తి కర్రతో కొమరక్కపై దాడి చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన గ్రామస్తుడు రాము మీద కూడా రాళ్లతో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇద్దరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొమరక్క తలకు గాయమయ్యాయి కాబట్టి అది కొద్దిగా తీవ్రంగా గాయమైనట్టుగా అయితే మనకి సమాచారం ఉంది. రాధా, అంటే పోలీసులు దీనిపైన ఏమన్నా చర్యలు తీసుకున్నారా? బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ కొమరక్క వాళ్ళు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇప్పటికీ 8 మంది మీద అనుమానంతో వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడు శ్రీనాథ్ పాత్రపై లోతైన విచారణ సాగుతుంది. దాడిలో ఉపయోగించిన ఆయుధాలు, ఘటనలో జరిగిన తీరు, అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. రాధా, మరి ఈ ఘటనలో చట్టపరంగా ఎలాంటి సెక్షన్లు వర్తించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాళ్ళు గారు? ఈ కేసులో అటెంప్ట్ టు మర్డర్ అంటే హత్యాయత్నం, ట్రెస్పాసింగ్ అంటే అక్రమ ప్రవేశం, ఇంట్లోకి అక్రమంగా రావడం ఒకటి, హత్యా ప్రయత్నం చేయడం, ఈ రెండు కూడా క్రిమినల్ సంబంధించినటువంటి సెక్షన్ల కింద వస్తాయి. దాడి తీవ్రతను బట్టి ఐపీసీ సెక్షన్ జోడించే బిఎన్ఎస్ సెక్షన్స్ అనేది జోడించే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ గొడవ కాదు, సీరియస్ క్రిమినల్ కేసుగా పోలీసులు దీన్ని భావిస్తూ ఆ కోణంలోనే దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. రాదా, సో స్థానికంగా పరిస్థితి ఎలా ఉంది మరి? అంటే ప్రజల్లో ఏమైనా భయం ఉందా? ఇలా స్థానికంగా వెళ్ళి అలా అందరూ అటాక్ చేయడం వల్ల స్థానికంగా ప్రజలు ఏమైనా భయపడుతున్నారా? స్థానిక ప్రజల పరిస్థితి ఏంటి అక్కడ? ఈ దాడి ఘటనతో స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. అభిమానం అని చెప్పి దాడి చేయడం ప్రజల్లో భయాన్ని కలిగిస్తుంది. అయితే పోలీసుల పర్యవేక్షణలు పెంచడంతో పరిస్థితి ప్రస్తుతం అయితే నియంత్రణలో ఉన్నా కూడా ప్రజల్లో మాత్రం, ఆ గ్రామ ప్రజల్లో మాత్రం కొంత ఆందోళన మాత్రం కొనసాగుతుంది. సాధారణంగా చోరీ వివాదం నుంచి ప్రారంభమైన ఈ ఘటన ఒక ప్లాన్ ప్రకారం దాడిగా మారడం కొంత ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసులు సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాధా, థ్యాంక్ యూ వాలి గారు.